ప్రశ్నించే గొంతు అనేది చెప్పిండో ఇవాళ ప్రశ్నించే గొంతు కాదది. ఇవాళ ప్రభుత్వంలో ఉండి పిల్లిలాగా ప్రభుత్వానికి బాగా ఉదే మనిషిగా ఉంటాడు తప్ప మన తరపున కొట్లాడే మనిషిగా ఉండే ఆస్కారం లేదు. గతంలో మీరు చూసిండ్రు 317 జీవో మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఉద్యోగాలు నింపాలని చెప్పి కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, రైతాంగ సమస్య మీద కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతాలు సకాలంలో ఇవ్వాలని కొట్లాడింది భారతీయ జనతా పార్టీ, ఇవాళ అంగన్వాడీ టీచర్లు ఫైట్ చేసినా, ఆశా వర్కర్లు ఫైట్ చేసినా, గ్రామ కార్యదర్శులు ఫైట్ చేసినా, మున్సిపల్ కార్మికులు ఫైట్ చేసినా, ఇవాళ ఆర్టీసీ కార్మికులు ఫైట్ చేసినా, ఎక్కడ ఎవరు టెంట్ వేసి పనులు చేస్తే ఆ పోరాటానికి సంఘీభావం చెప్పి ఆ పోరాటంలో పాల్గొన్న భారతీయ జనతా పార్టీ అనే విషయం మీరు మర్చిపోకండి. అందుకనే ఇవాళ 42 సంవత్సరాలుగా నమ్మిన సిద్ధాంతం కోసం ఎత్తిన జెండా దించకుండా ప్రజల మధ్యలో ఉండి జీవిస్తున్నటువంటి వ్యక్తి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు. ప్రేమేందర్ రెడ్డి గారికి మద్దతుగా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మాలాంటి వాళ్ళం కూడా ఉన్నాం కాబట్టి మీలాంటి వాళ్ళ సమస్యలు ఇవాళ అర్థం చేసుకోవడంలో మా మీద ఏ విశ్వాసం ఉందో మాకు తెలుసు. కాబట్టి రాబోయే కాలంలో ఆనాటి ముఖ్యమంత్రి నిరుద్యోగ యువతకి ఒక మాట ఇచ్చిండు, అమ్మ మీద నాన్న మీద భారం పడకుండా ఉద్యోగం దొరికేంత వరకు 3,110 రూపాయలు ఇస్తా అని చెప్పి కళ్ళల్లో మట్టి కొట్టిండు. కాబట్టే ఆనాడు యువత అంతా కూడా తిరగబడ్డ విషయం మీకు తెలుసు. ఇవాళ మళ్ళీ ఈ ముఖ్యమంత్రి గారు 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు దాని ఊసు లేదు. వాటితో పాటుగా అనేక హామీలు ఇచ్చిండు, ఏ ఒక్క హామీ కూడా అమలయ్యే పరిస్థితి లేదు. చివరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కేసీఆర్ గారు మాకు లంకె బిందెలు ఇస్తారని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలు చిప్ప చేతికిచ్చిండు అని చెప్పి రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వివరించినంటేనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక్క హామీ కూడా అమలు చేయగల దమ్ము లేదు. ఎన్నికల ముందు నేను చెప్పిన, అయ్యా నేను మాజీ ఆర్థిక మంత్రిగా ఈ ఆర్థిక స్థితిగతులన్నీ తెలిసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా, ఇన్ని గ్యారంటీలు ఇస్తా ఉన్నావు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ అంటా ఉన్నావు, మహిళలకి 2,500 రూపాయలు ఇస్తా అంటున్నావు, పెన్షన్లు 2,000 బదులుగా 4,000 ఇస్తా అంటున్నావు, కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అంటున్నావు, ఎక్కడి నుంచి తెచ్చిస్తావు మాకు అర్థం కావట్లేదని చెప్పి ఆనాడు మాట్లాడితే, ఆనాడు మా గురించి పట్టించుకోకపోవచ్చు. మొన్నటి వరకు ఆర్థిక మంత్రి ఉన్న హరీష్ రావు గారు కూడా ఒక మాట అన్నాడు, ఒకవేళ కనుక మీరు ఇన్ని హామీలు పక్కకు పెట్టు, ఒక్క రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కనుక చేస్తే ఇవాళ అమరవీల స్థూపం దగ్గర నా రాజీనామా పత్రాన్ని సమర్పిస్తా, శాశ్వతంగా రాజకీయాలు తప్పుకుంటా అని చెప్పి మొన్నటి వరకు పనిచేసినటువంటి ఇవాళ హరీష్ రావు గారు మాట్లాడు. అంటే అర్థం ఏంటంటే ఇవాళ ఎన్ని హామీలైనా ఇచ్చి ఇవాళ అధికారమే పరమావధిగా ఇవాళ కుర్చీ మీద కూర్చున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బలపరిచిన, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఇవాళ ఏం చేస్తారో మనకు అర్థం కావాల్సిన అక్కడ ఉంది. కాబట్టి ఇవాళ దయచేసి పట్టభద్రులుగా మీ సమస్యల మీద రేపు 4,000 రూపాయల భృతి ఇచ్చేంత వరకు మీరు ఆందోళన చేస్తే ఆ ఆందోళనలో భారతీయ జనతా పార్టీ ముందు భాగం ఉంటుందని చెప్పి మాట ఇస్తున్నా. ఇవాళ 2,500 రూపాయల భృతి మహిళలకు ఇవ్వాలని చెప్పి ఆందోళన చేస్తే దానికోసం గల్లాపట్టి ప్రభుత్వాన్ని అడిగేటువంటి బాధ్యత మాకేమని చెప్పి అడుగుతా ఉన్నా. రైతాంగానికి 500 రూపాయల ఇవాళ బోనస్ ఇస్తా అని చెప్పిండ్రు, ఇవాళ సన్న బియ్యం అని చెప్పి సన్నవడ్లు అని చెప్పి మళ్ళీ అబద్ధం ఆడే ప్రయత్నం చేస్తుండ్రు. ఆ సమస్య మీద మళ్ళీ మేము ఫైట్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గడ్డ మీద ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆ ప్రభుత్వాన్ని గల్లా పట్టి అడిగే బాధ్యత రేపు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీ అండతో గెలిచినండి ఇవాళ ప్రేమేందర్ రెడ్డి గారు మీ పక్షాన ఉంటాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. రెండవ మాట, ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి గురించి, ఆయన గురించి చెప్పాలంటే ఒడవదు. మనం తెలుసు, దేశాన్ని పాలించిన పార్టీ అతి ఎక్కువ కాలం 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ 40 సంవత్సరాలు. ఇందిరాగాంధీ గారు హామీ ఇచ్చిండు, గరీబీ హటావో. రాజీవ్ గాంధీ గారు మాట ఇచ్చిండు, పేదరిక నిర్మూలన. రాహుల్ గాంధీ గారు కూడా ఇవాళ గదే పేదరిక నిర్మూలన అని చెప్పి హామీ ఇస్తా ఉండు. అంటే ఎన్ని సంవత్సరాలు అధికారం ఇచ్చినా కూడా గదే పేదరికం గురించి మాట్లాడింది తప్ప ఈ దేశ అభివృద్ధిలో ఏనాడు భాగం పంచుకోలేని పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మనకు రుజువైతా ఉంది. ఇవాళ 10 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసిన పరిపాలన, గతంలో 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన కనుక బేరీజు వేస్తే నక్కకు నాగలో తేడా లేదా
మేధావులుగా మీరు ఆలోచన చేయమని చెప్పి కోరుతాను. నేను అంటున్నా, ఆనాడు ఆ ప్రభుత్వంలో ఎక్కడ కంట్రోల్ ఉండేది? సంపాదనే ధ్యేయంగా తప్ప ప్రజాక్షేమం ఎన్నడూ పట్టలేదు. నేను అడుగుతా ఉన్నా, దేశంలో బోఫర్ స్కామ్ ఎవరి హయాంలో జరిగింది? ఈ దేశంలో బొగ్గు స్కామ్ ఎవరి కాలంలో జరిగింది? ఈ దేశంలో ఇవాళ 2G స్కామ్ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? చివరికి సుప్రీంకోర్టు లాంటి కోర్టు ఇన్వాల్వ్ అయి ఇవాళ ప్రజాధనం దోసుక తింటుందని చెప్పి ఆపే వరకు కూడా దాన్ని ఎవడు ఆపలేకపోయిండు. వాళ్ళ మంత్రివర్గంలో సొంత మంత్రులే జైలుకు పోయిన చరిత్రని ఆనాడు చూసినాం. కానీ 10 సంవత్సరాలుగా మోడీ వారి పరిపాలనలో ఎక్కడ కూడా సగటు భారతీయుడు తలదించుకునే పద్ధతి లేకుండా శబాష్ మోడీ అనే పద్ధతిలో పరిపాలించేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చిందా లేదా? ఆనాటి కాలాన్ని ఈనాటి కాలాన్ని ఒకసారి బేరీ చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఎక్కడి భారత్? ఒకనాడు భారతదేశం అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ, పేద దేశం అనే పరిస్థితి ఉండేది. కానీ అలాంటి భారత్ మోడీ గారు వచ్చే నాటికి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఆ భారత్ మోడీ గారి 10 సంవత్సరాల కాలంలో ఇవాళ 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. 5వ ఆర్థిక వ్యవస్థకు ఎదిగింది. వారు అంటున్నారు, నేను బతికితే ఈ దేశం కోసం బతుకుతా, మరణిస్తే దేశ ప్రజల కోసం మాత్రమే మరణిస్తా అని చెప్పిన వ్యక్తి ఇవాళ మోడీ గారు. రేపు నాకు అధికారం ఇవ్వండి, సేవ చేసే భాగ్యం కలిగించండి,